హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను నా బిజినెస్ లైఫ్ లో ఒక వీక్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆర్డర్స్, డిస్పాచెస్, హ్యాంపర్స్ అండ్ బిహైండ్ ద సీన్స్ వర్క్, ఎవ్రీథింగ్. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిజినెస్, ఇట్స్ అబౌట్ ప్యాషన్, పేషెన్స్ అండ్ ప్యూర్ హార్డ్ వర్క్. సో నేను ఆల్మోస్ట్ 1 month బిఫోర్ నుంచి రాకీ హ్యాంపర్స్ అయితే లాంచ్ చేస్తూ వచ్చాను. సో ఒకటి లాంచ్ చేస్తుండగా ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా. సో అలాగా నాకు ఈ రాకీ హ్యాంపర్స్ ఐడియాస్ సడన్ గా వచ్చింది. ఒక డ్రై ఫ్రూట్ హ్యాంపర్ పోస్ట్ చేశాక అన్ఎక్స్పెక్టెడ్ గా ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి. యూట్యూబ్ నుంచి కస్టమర్స్ వచ్చారు. దెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా బజ్ క్రియేట్ అయింది. ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దిస్ మచ్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. ఈ వీక్ లో మొత్తం 3 times అయితే డిస్పాచ్ అయితే చేశాను విత్ హెల్ప్ ఆఫ్ అమ్మ. అండ్ పార్సల్స్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నాను. ఇదైతే ఫస్ట్ డిస్పాచ్. ఇందులో ఏంటంటే కొన్ని డ్రై ఫ్రూట్ హ్యాంపర్స్ ఉన్నాయి, కొన్ని ఫోటో ఫ్రేమ్ రిలేటెడ్ హ్యాంపర్స్ ఉన్నాయి, కొన్ని వచ్చేసి 250 రూపీస్ హ్యాంపర్స్ అని లాంచ్ చేశాను కదా యూట్యూబ్ లో. సో అవి ఉన్నాయి. లైక్ నేనైతే ఆ వీడియో అంత వైరల్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో 250 రూపీస్ హ్యాంపర్ అయితే ఆల్మోస్ట్ 33K వ్యూస్ వెళ్ళాయి అనమాట. సో ఫస్ట్ నాకు మంత్ లో ఆల్మోస్ట్ 3 weeks మొత్తం ఆ హ్యాంపర్స్ వస్తున్నాయి. అండ్ కొంతమంది ఏంటంటే మీ దగ్గర ఇంకేమైనా అవైలబిలిటీ ఉంటే మాకు చూపించండి, సో మేము దాంట్లో పిక్ చేసుకుంటాం అని అన్నారు అనమాట. సో అలాగా ఆల్మోస్ట్ 3 weeks మొత్తం ఏంటంటే ఆ హ్యాంపర్స్ చేస్తూ ఉన్నా. తర్వాత మిడిల్ లో నేను ఈ డ్రై ఫ్రూట్ హ్యాంపర్ అనేది లాంచ్ చేశాను అనమాట. అంటే ఫస్ట్ లాంచ్ చేయలేదు నేను. సో ఒకరికి భయ్యా అండ్ బాబీ రిలేటెడ్ హ్యాంపర్ లో ఈ గ్లాస్ బాటిల్స్ డ్రై ఫ్రూట్ హ్యాంపర్స్ పెడితే వేరే వాళ్ళు వచ్చి సేమ్ ఇదే హ్యాంపర్ ని బ్రదర్ పంపించడానికి చేస్తారా అని అంటే ఐ సెడ్ ఓకే నేను చేస్తాను అన్నాను. చేశాక దాన్ని పోస్ట్ చేశాను అనమాట ఇన్స్టాలో, యూట్యూబ్లో. అసలు రెస్పాన్స్ అయితే మామూలుగా రాలేదు దానికి. ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసరికి మొత్తం ఆ హ్యాంపర్స్ వచ్చాయి అనమాట. అండ్ మీరే ఒకసారి ఆలోచించండి, జస్ట్ ఒక 1 week లో 3 times డిస్పాచ్ చేశాను నేను ఆర్డర్స్. సో 3 times లైక్ 15+ ఆర్డర్స్ అనమాట. ప్రతిసారి నేను అన్ని పోస్టర్లు యూస్ చేశాను. అండ్ ఈ హ్యాంపర్స్ లో ఏంటంటే నేను ఇన్స్టాలో తెలుగు వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. లైక్ మేము ఇంటర్నేషనల్ షిప్పింగ్ అని చేస్తున్నాము, సో ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేయొచ్చు అని అప్లోడ్ చేశాను అనమాట. ఆల్రెడీ నేను ఏవైతే US, UK, కెనడాకి అట్లా పంపించాను హ్యాంపర్స్, సో అవన్నీ అప్లోడ్ చేశాను. చూసి US రిలేటెడ్ ఆర్డర్స్ ఆల్మోస్ట్ ఒక 5 to 6 వచ్చాయి అనమాట US కి పంపించడానికి. అండ్ UKకి, కెనడాకి. అండ్ UK, కెనడా ఏంటంటే వాళ్ళకి పంపించేస్తే, అంటే ఇండియాలోనే పేరెంట్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ మాకు పార్సల్స్ పంపిస్తున్నారు, సో మీరు పంపించేస్తారంటే వాళ్ళతో పాటు పంపిస్తారు అని చెప్పారు అనమాట. సో ఈ డ్రై ఫ్రూట్ హ్యాంపర్స్ వెళ్ళాయి. లైక్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. వీక్ లో 2 dispatches అయిపోయాక ఇంకా 3rd dispatch కి ఏంటంటే ఆర్డర్స్ చాలా వచ్చేసాయి. అండ్ మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్ని అయిపోయినాయి అనమాట. సరేని ఇంక మా మమ్మీని తీసుకొని వెళ్ళి ఇంకా సూపర్ మార్కెట్ ఉంటుంది కదా అక్కడ, లైక్ కేజీస్ లో క్యాషనట్ కానీ, ఆల్మండ్స్ కానీ, గ్రేప్ రిలేటెడ్ అవి. సో ఏవైతే ఇంకా కస్టమర్స్ చెప్పుంటారో ఇవి కావాలి, ఇవి యాడ్ చేయండి అని చెప్పి, సో అవి. అండ్ ఆల్సో చాక్లెట్ రిలేటెడ్ ఫెరీరో చాక్లెట్స్, కిస్సెస్, కిట్ క్యాట్, అండ్ కొంతమంది 5 star యాడ్ చేయమన్నారు అవి. సో అన్నీ తీసుకున్నాం అనమాట. మొత్తం అన్నీ తీసుకొని వచ్చాను. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఇలాగా. అండ్ నేనేంటంటే లైక్ అంటే ఇది బిజినెస్ వాళ్ళకి యూజ్ అవ్వచ్చు మేబీ. నేను ఒక ఆర్డర్ వచ్చే వరకు నేను స్టాక్లో పెట్టుకోను అనమాట ఈ చాక్లెట్స్ కానీ ఇవన్నీ. ఒకటి రీజన్ ఏంటంటే పాడైపోతాయి, ఇంకోటి ఏంటంటే ఇవి ముందే తెచ్చిపెట్టుకుంటే మనకు ఆర్డర్స్ వస్తాయా లేదా అని ఒక మైండ్ ఉంది అనమాట నాకు. అందుకని మీరు ముందు వీడియోస్ చూస్తూ కంటిన్యూ అవుతుంటే మా వాడిని మీరు ఆల్రెడీ వీడియోస్లో చూస్తుంటారు. ఆల్మోస్ట్ నా అంటే 1 week అయిపోతుంది అనమాట. మొత్తం అన్ని ఆర్డర్స్ మరీ బిజీ అయిపోయింది షెడ్యూల్. అండ్ ఇంకోటి ఏంటంటే 1 week నుంచి నైట్ టైం వర్క్ చేస్తున్నా. మార్నింగ్ ఏంటంటే ఆఫ్టర్నూన్ లోపల పార్సల్స్ అన్ని డిస్పాచ్ చేసి పోస్టర్లోకి ఆఫ్టర్నూన్ నిద్రపోతున్నాను అనమాట నేను. అండ్ నైట్ నిద్రపోవడం అనేది ఆపేసాను. నేను మనకి సపరేట్ రూమ్ అనేది, క్రాఫ్ట్ రూమ్ దొరకడం అనేది ఒక పెద్ద విషయం. అండ్ వన్స్ అది వచ్చాక ఏంటంటే పైన రేకులు అనమాట. మధ్యాహ్నం అంతా అన్ని చోట్ల వర్షం పడుతుంది కానీ మాకు వర్షం పడట్లేదు. అండ్ ఆ సెగ వల్ల నేను అసలు వర్క్ చేసుకోలేకపోతున్నాను అనమాట. బాగా ఇదైపోతుంది. సో ఉన్న ఫ్యాన్ కానీ సరిపోవట్లేదు. సరేలే అని చెప్పి ఇంక నైట్ మొత్తం వర్క్ చేసుకొని ఇంకా మార్నింగ్ లేచి మొత్తం అన్ని డిస్పాచ్ చేసుకొని పోస్టుల్లో ఇస్తున్నా. సో మామూలుగా వీడు ఏంటంటే నా దగ్గర పడుకుంటాడు అనమాట. నాతో పాటు పడుకుంటాడు, లేకపోతే మా మమ్మీతో పడుకుంటాడు. సో నేను ఇంకా బిజీ అయిపోతున్నాను, వీడు అసలు నాతో పాటు ఉండట్లేదు అనమాట. చూసాడు ఇంక ఇది అయ్యేలా లేదు, మనం ఎంట్రీ ఇవ్వాల్సిందే అని చెప్పి కామ్గా వచ్చి వర్క్ చేయలో కూర్చున్నాడు. ఇలా అయితే మనల్ని పట్టించుకునేది, లేకుంటే అసలు మనల్ని పట్టించుకోదు అని చెప్పి. సో లాస్ట్ డిస్పాచ్ నేను ఒక మిస్టేక్ చేసిన ఏంటంటే లైక్ ఫోటో ఫ్రేమ్స్ స్టాక్ ఉన్నాయి, చాలా వరకు అయిపోయినాయి. నేను సరిగ్గా చూసుకోలేనమాట. నా మైండ్లో ఏంటంటే ఉన్నాయి అని అనుకుంటున్నా. లైక్ స్క్వేర్ ఫ్రేమ్స్
పంపిస్తున్నాను అనమాట నేను కస్టమర్స్‌కి. రెక్టాంగిల్‌లో ఉన్నాయి. బట్ నేనేంటంటే అవి సేల్‌కి పెట్టలేదనమాట. సో, అంటే అవి పెట్టే బాక్సెస్ లేవు. కొరుగేటెడ్ బాక్సెస్ కోసం నేను అమెజాన్‌లో చూసా, ఫ్లిప్‌కార్ట్ చూసా. అండ్ కస్టమైజేషన్‌కి అడిగితే నేను ఎక్స్‌పెక్ట్ చేసిన అమౌంట్ కంటే ఎక్కువ చెప్పారనమాట. సో, వద్దులే అని చెప్పి డ్రాప్ అయిపోయాను. అండ్ ఇంకా అమెజాన్ వాటిలో ఇంక సైజెస్ ఓకే. ఆ ఫోటో ఫ్రేమ్స్‌లో లాంచ్ చేయకుండా పక్కన పెట్టాను. నేనేం చేశాను, ఒక 5-6 హ్యాంపర్స్‌కి వాళ్ళకి ముందే చెప్పేసాననమాట. ఓకే. ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయని. పేమెంట్ గాని చేసేసారు. చేసేసాక చూసుకుంటే స్క్వేర్ ఫ్రేమ్స్ లేవు. సో, ఇంకప్పుడేంటంటే ఇంక సచ్చినట్టు నేను కార్డ్‌బోర్డ్ షీట్స్ ఇంకా లోకల్‌లో ఎళ్లి కార్డ్‌బోర్డ్ షీట్ కొనుక్కొనొచ్చి అంటే నేను ఈ కార్డ్‌బోర్డ్ రిలేటెడ్ బాక్సెస్ ఆన్‌లైన్‌లో చూసాను. అంటే చెప్తున్నాను కదా! ప్రైస్ అనేది చాలా ఎక్కువుంది. అండ్ నేనేమనుకుంటే ఓకే. ఇది బాక్సెస్ చేయడానికి 1 డే మొత్తం తీసుకుంటది. అంటే ఆల్‌మోస్ట్ 7 బాక్సెస్ చేయాలి. అండ్ ఈ 7 బాక్సెస్ అంటే ఇంకా ఆల్‌మోస్ట్ ఒక డే మొత్తం లైక్ మనం మార్నింగ్ స్టార్ట్ చేసామంటే ఇంక ఈవినింగ్ నైట్ వరకు మొత్తం వాటికి షీట్స్ స్టికింగ్ చేయడం గాని మొత్తం అవుద్ది అని ఒక కాలిక్యులేషన్ ఏసుకొని ఓకే. పర్లేదు మనకి ఇంకొక 3 డేస్ ఉన్నాయి డిస్పాచ్ చేయడానికి. నేను లాస్ట్ డిస్పాచ్ డేట్ వచ్చేసరికి 31 ఇంక అదే లాస్ట్. లైక్ ఫారెన్ రిలేటెడ్ ఆర్డర్స్ పంపించాలన్నా, లోకల్ మన ఇండియాలో ఉన్న స్టేట్స్‌కి పంపించాలన్నా 31 రాఖీ రిలేటెడ్ ఆర్డర్స్‌కి 31 మాత్రం లాస్ట్ డిస్పాచ్ అని ముందే చెప్పాననమాట. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో, వాట్సాప్‌లో అన్నిట్లోనే నేను అప్డేట్ అయితే ఇచ్చాను. సో, ఓకే. ఇంక మనకు టైం ఉంది కాబట్టి ఒక సింగిల్ డే మొత్తం ఇంక దీనికే పెట్టుకుందామని ఇంక కూర్చున్నాననమాట. ఇది చాలా టైమ్ టేకింగ్ అండ్ దట్ టూ లైక్ నేను అంటే ఒక హ్యాంపర్ బాక్స్ అనేది బయట ప్రైస్ తీసుకుంటే మినిమమ్ 150-170 రూపీస్ పడుతుందనమాట. ఈ కార్డ్‌బోర్డ్ రిలేటెడ్ బాక్సెస్. అండ్ కొంచెం ఇవేంటంటే బావుంటాయన్నమాట. ప్రొఫెషనల్ లుక్ ఇస్తాయి. ప్రీమియంగా ఉంటదనమాట హ్యాంపరు. సో, మామూలుగా నేను ఆర్డర్ మనీ వేపించుకున్నప్పుడు తీసుకున్నప్పుడు ఏంటంటే కోరుగేటెడ్ బాక్సెస్ ఉంటాయి కదా! సో, ఆ మనీ అయితే తీసుకున్నాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు లాసే అనమాట. ఒక డే మొత్తం వీటికి స్పెండ్ చేశాను. అండ్ దట్ టూ నేను చేసిన మిస్టేకే కాబట్టి నాకింక తప్పలేదు. ఇంకా వాళ్ళు స్క్వేర్ ఫ్రేమ్స్ అడిగారు. బట్ నేను మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి స్క్వేర్ ఫ్రేమ్స్ లేవండి. నేను చూసుకోకుండా చెప్పేసాను. సో, రెక్టాంగిల్ ఉన్నాయి అనంటే దే సెడ్ ఓకే. అండ్ నేను యాక్చువల్లీ డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ ఉన్నాయి కదా! సో, అవన్నీ కొనుక్కున్నా ఉంటే మేబీ వాళ్ళకి మనీ రిటర్న్ చేసి ఇది అవ్వదు అని చెప్పేదాన్నేమో. బట్ కొంత మెటీరియల్ అనేది ఆల్రెడీ నేను కొనేసాను. సో, ఎందుకు వేస్ట్ చేయడం? ఓకే. ఇది ఎలాగో మనం చేయగలం గదా! చేసేసుకుంటే పోద్దిలే. ఇంకేం చేద్దాం టైం ఇన్వెస్ట్ చేసుకోవడం ఇంకా తప్పదు గదా! కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతాయి అనుకోని ఓకే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసి మేకింగ్ చేశాను. మీ వీడియో ప్రాసెస్ చూస్తున్నారు గదా! చాలా అంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఇది. బట్ ఒక డే మొత్తం అండ్ ఆల్సో నేను అంటే ఈ బ్రదర్ రిలేటెడ్ కాబట్టి ఈ యెల్లో థీమ్ ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లాంచ్ చేశాననమాట. ఈ థీమ్‌లో హ్యాంపర్ బాక్సెస్. సో, ఎక్కువ ఏంటంటే కస్టమర్స్ యెల్లో బాక్సెస్ ప్రిఫర్ చేశారు. అంటే దీనిపైన మీకు హ్యాపీ రక్షాబంధన్ అని చెప్పి స్టిక్కరింగ్ అయితే వస్తది. సో, అలా వస్తది అండ్ బ్లూ రిలేటెడ్ అంటే ఈ స్కై బ్లూ ఉంటది కదా! ఆ రిలేటెడ్ బాక్సెస్ కానీ లాంచ్ చేశాను. బట్ ఏంటంటే ఎక్కువ నాకు లాస్ట్ ఇయర్ సేల్స్‌లో యెల్లోనే పోయిందనమాట. సో, అందుకోసమని నేను ఈసారి ఏం చేశాను ఓకే. యెల్లోనే ప్రిఫర్ చేద్దాము. మళ్ళీ అది కొన్ని, ఇవి కొన్ని ఇవన్నీ ఎందుకు చాలా లేట్ అయిపోద్ది కదా! సో, అందుకోసమని ఇంకా యెల్లో ప్రిఫర్ చేసుకొని టోటల్‌గా 7 బాక్సెస్ అండి. మొత్తం అన్నీ చేసేటప్పటికి ఆ రోజు ఇంకా నైట్ ఆల్మోస్ట్ ఒక 1-2 అయిందనమాట. అంటే ఆ సింగిల్ డేలో మార్నింగ్ స్టార్ట్ చేశాను నేను. ఆ మార్నింగ్ స్టార్ట్ చేసి ఇంకా నైట్ అయ్యేసరికి లైక్ 1 ఆర్ 2 అయిందనమాట బాక్సెస్ మేకింగ్ మొత్తం. అండ్ స్టిక్కరింగ్ అవంతా ఏం స్టిక్ చేసేటోలేదు. జస్ట్ బాక్సెస్ మేకింగ్ చేసేసుకొని వన్స్ ఈ బాక్స్ మేకింగ్ అయిన తర్వాత ఏంటంటే లైక్ ఆ హ్యాంపర్స్‌లో కస్టమర్ ఏవైతే మనకు ఆర్డర్ చెప్పుంటారో సో, అవన్నీ నేనేంటంటే కొన్నాననమాట. సో, సూపర్ మార్కెట్‌లో కొన్నవి తీసుకొచ్చి కవర్స్ అలానే పెట్టేసాను. సో, అవన్నీ తీసి నీట్‌గా డివైడ్ చేసుకొని రేపు అంటే ఏ రోజైతే డిస్పాచ్ ఉందో సో, ఆ రోజు ఎలాగ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం అన్నీ సెట్ చేసుకున్నాననమాట. సో, సెట్ చేసుకొని అన్నీ నీట్‌గా సెపరేట్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఒక ఐడియా ఉంటుంది. లైక్ కొన్ని బాక్సెస్‌కి నేను ఇంకా పైన స్టిక్కరింగ్ వేసుకోలేదు. అండ్ కొన్నిటికి ఫోటో ఫ్రేమ్స్‌లో ఇంకా ఫోటోస్ ప్రింట్ చేసి పెట్టలేదు. లైక్ ఇలాగా మొత్తం అన్నీ సెట్ చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ ఆ రోజు నైట్ అంటే నైట్ అని చెప్పడం అంటే ఎర్లీ మార్నింగ్ నాకు ఎగ్జాక్ట్‌గా 5:30కి మొత్తం అంతా వర్క్ అయింది. అంటే హ్యాంపర్స్ మేకింగ్ అంతా చేసుకొని ఇంకా చాలా ఉంది. బట్ ఆ వర్క్ అయితే అక్కడ అయిపోయిందనమాట. అవన్నీ తీసి సైడ్ చేసుకొని అండ్ ఇవేంటంటే లైక్ మనం షీట్ పేపర్స్ అంటాం. ఇవి మనం హ్యాంపర్స్ ఉంటాయి కదా! సో, హ్యాంపర్స్‌లో కొంచెం ప్రీమియం లుక్ ఇవ్వడానికి
ఈ పేపర్స్ అనేవి నీట్‌గా సెట్ చేసుకుంటా. సెట్ చేసి దాంట్లో మనం ఆల్రెడీ డ్రై ఫ్రూట్ బాటిల్స్ పెడుతున్నాం కదా! సో, సేఫ్టీ పర్పస్ ఉంటుంది. అండ్ ప్రీమియంగా గాని మంచి లుక్ అయితే ఇస్తుంది. సో, ఈ పేపర్స్ నార్మల్‌గా బయట దొరుకుతాయి. బట్ నాకేంటంటే అవి వచ్చేసరికి టైం అయిపోద్ది. అందుకోసమని నేనే చేసేసుకున్నాను. అండ్ ఇవొచ్చేసి నెక్స్ట్ డే లైక్ మనకొచ్చిన హ్యాంపర్స్‌లో 5 మెంబర్స్ వచ్చి వాళ్ళ బ్రదర్స్ కోసం లెటర్స్ అయితే పంపించారనమాట. లైక్ మీరు ప్రింటింగ్ అనే చేయండి లేదా రాయడం అయినా రాయండి. సో, మీ ఇష్టం అండి. లైక్ మీ టైం ఫెసిలిటీ బట్టి అని. అండ్ మీకు ఎలాగో తెలిసిందే టైం అయితే అస్సలు లేదు. సో, సరేలే ఇంకా మనం మరీ ప్రింట్ చేసి డైరెక్ట్‌గా పెట్టేస్తే బాగోదు గదా! అని చెప్పి నేనే ఇంకా చార్ట్ తీసుకొని నీట్‌గా వాటిని కట్ చేసుకొని ఒక ఎన్వలప్స్‌లా రెడీ చేసి 5 లెటర్స్‌కి 5 ఎన్వలప్స్ రెడీ చేసి ఇంకా వీటిని రాయటం అయితే అస్సలు అవ్వని పని. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. అందుకోసం అని చెప్పి వాటిని సెపరేట్‌గా ప్రింటౌట్స్ తీశాను నీట్‌గా. వాళ్ళు ఎలా అయితే అడిగారో అలా ప్రింటౌట్స్ తీసి ఎన్వలప్స్‌లో సెట్ చేసేసాను నీట్‌గా. అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను ప్రింటౌట్స్ తీసి పెట్టేసాను. ఇన్‌కేస్ ఎవరైనా గాని ఇలా లెటర్స్ రాసి పంపివ్వాలి అనే ఐడియా ఉంటే హ్యాండ్ రిటన్ లెటర్స్ అయితే నేను రాసి పంపిస్తాను. సో, మీకు ఒకవేళ ఎవరికైనా పంపించాలి లైక్ బ్రదర్స్ అవ్వచ్చు, ఫియాన్సీ, హస్బెండ్, లవర్స్, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికైనా పంపించాలి అనుకుంటే రాసి పంపించడం అయితే జరుగుతది. సో, ఇప్పుడు టైం లేదు కాబట్టి ఇంకా నేను ప్రింటౌట్స్ తీసి పంపించేయాల్సొచ్చింది. అండ్ ప్రతి లెటర్ అసలు ఎంత ఎమోషనల్‌గా ఉందంటే అంత ఎమోషనల్‌గా ఉన్నాయి లెటర్స్. సో, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో దే ఆర్ సో లక్కీ అనిపించింది నాకు. ఆ లెటర్స్ చదివినప్పుడైతే నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను. అంటే వాళ్ళ బాండింగ్ ఎంత బావుంది. అండ్ ఒక పర్టిక్యులర్ లెటర్‌లో అయితే లైక్ తన సిస్టర్ మెన్షన్ చేశారు. "అన్నయ్య మీరు ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు కదా! ఒక లేఖ రాయొచ్చు కదా నాకు" అని చెప్పి. సో, అది ఇప్పుడు తనకి అంటే ఇప్పుడు టైం దొరికింది. అండ్ ఆల్సో ఈ రక్షాబంధన్‌కి షీ వాస్ అవే. అంటే లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారనమాట. సో, తను ఈ హ్యాంపర్ ద్వారా ఆ లెటర్ పంపించాలి అని అనుకుంది. అండ్ ఆ లెటర్‌ని నాకు షేర్ చేసి దీన్ని నీట్‌గా మీరు పంపించగలరా అని అడిగారనమాట. ఐ వాస్ సో లక్కీ టు డూ దట్. అండ్ అలాంటి లెటర్స్ రావటం అనేది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వర్క్ చేసినప్పుడు అంటే నేను చెప్పాను కదా! నైట్ టైమ్ చేసేదాన్ని. ఆ లెటర్స్ చూసినప్పుడు ఏంటంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వర్క్ గాని చాలా స్మూత్‌గా వెళ్ళిపోయిందనమాట నాకు. వన్స్ ఆ లెటర్స్ చదివాక. అండ్ కమింగ్ టు వీడియో ఇందులో ఏంటంటే ఒక సిస్టర్ తన బ్రదర్స్ కోసం లైక్ మోతీచూర్ లడ్డు ఉంటుంది కదా! సో, అవైతే తను ఏం చెప్పిందంటే ఫ్రెష్‌గా అంటే మీరు ఎప్పుడైతే పంపిస్తారో ఆ రోజు మేకింగ్ చేసి నీట్‌గా వాటిని ప్యాక్ చేసి పంపించగలరా? లైక్ అవి ఉంటాయా? 3 డేస్ పడుతుంది కదా! హైదరాబాద్‌కి అనమాట పంపించాల్సింది. 2, 3 డేస్ వరకు ఉంటాయా అనంటే ఇంకా ఓకే అని చెప్పి వెళ్ళి అది పనిగా ఆ మోతీచూర్ లడ్డూని ఎప్పుడైతే మేము పంపించాలి అని అనుకున్నామో నెక్స్ట్ డే డిస్పాచ్ కాబట్టి ఆ రోజు ఈవినింగ్ వెళ్ళి చేయించుకొని తీసుకొనొచ్చి వాళ్ళ కోసం ఆ హ్యాంపర్స్ నీట్‌గా రెడీ చేశాను. అండ్ పక్కన మీకు బ్లూ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా! సో, ఈ బాక్సెస్ ఏంటంటే జస్ట్ రిఫరెన్స్ కోసం అని చెప్పి అవి చేశాననమాట బాక్సెస్. సో, నేనేంటంటే వీడియోస్ ఆర్ ఫోటోస్ తీద్దాము ఇన్‌కేస్ ఎవరికైనా కావాలనుకుంటే మళ్ళీ చెప్తారు కదా! అని చెప్పి నేను ఒక బాక్స్‌లో అయితే అవి పెట్టాననమాట. పెట్టి ఊరికనే ఉంచాను. అండ్ తర్వాత ఏంటంటే నాకు ఆ వీడియోస్, ఫోటోస్ తీసేంత టైం లేదు. ఓకే అని చెప్పి అల్యూమినియం రిలేటెడ్ బాక్సెస్ ఉంటాయి కదా! సో, వాటిల్లో అయితే లీకేజ్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే అవి నీట్‌గా ప్యాక్ చేసి వాటికి నేను సీలింగ్ మన టేప్ ఉంటది కదా! సో, 4 సైడ్స్ నీట్‌గా సీలింగ్ ఏసి ప్యాక్ చేసి ఆ బాక్స్‌ని టేప్ తోటి కవర్ చేశాను. అండ్ ఎట్ ద లాస్ట్‌లో బబుల్ ర్యాప్ ఉంది కదా! సో, బబుల్ ర్యాప్ యూజ్ చేసి వాటిని నీట్‌గా టై చేశాననమాట. సో, డిస్పాచ్ విషయంలో అయితే ప్యాకింగ్ విషయంలో మీరు ఎటువంటి హెసిటేషన్ అయితే ఉండక్కర్లేదు. బికాజ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ప్యాక్ చేస్తాను. అండ్ వన్స్ మొత్తం అన్నీ రెడీ చేసేసుకున్నాను. సో, అంటే ఈ రక్షాబంధన్ కార్డ్స్ అవ్వచ్చు, డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు, ఏ హ్యాంపర్‌లో ఏం పెట్టాలో అవన్నీ నీట్‌గా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ పెట్టుకున్న వాటిని ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను కదా! ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఏ హ్యాంపర్‌లో వాళ్ళు ఏమేమి అడిగారు. అండ్ కొంతమంది ఏంటంటే లైక్ 3, 4 రాఖీస్ ఒక హ్యాంపర్‌లో కావాలి. 2 రాఖీస్ ఒక హ్యాంపర్‌లో కావాలి. అండ్ రైఫ్స్ ఒక దాంట్లో కావాలి. లైక్ ప్రతి ఒక్కటి వాళ్ళ రిక్వైర్మెంట్ అనేది నీట్‌గా చెప్పారనమాట. లైక్ యూఎస్, యూకే ఆర్డర్స్ నుంచి హైదరాబాద్ అవ్వచ్చు, లైక్ ఏలూరు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, అహ్మదాబాద్, ఢిల్లీ, జైపూర్ చాలా స్టేట్స్‌లో ఆర్డర్స్ అయితే పంపించాననమాట నేను. అండ్ ఇవన్నీ స్లిప్స్. సో, ఆర్డర్ స్లిప్స్ ఏంటంటే నార్మల్‌గా నేను హ్యాండ్ రిటన్ రాసేదాన్ని ఇంతకుముందు. బట్ ఇప్పుడేంటంటే చాలా వచ్చాయి కాబట్టి ఆర్డర్స్ నేను నీట్‌గా వాటిని ఎడిట్ చేసేసుకొని ప్రింటర్‌లో ప్రింట్ చేసేసుకున్నాను. సో,
ఒక అంటే నీట్‌గా అన్నీ మంచిగా చేసినట్టు ఉంటుంది కదా! అండ్ ఆల్సో లైక్ ఒక అప్‌డేట్ వెర్షన్ అయినా అవ్వచ్చు మన బిజినెస్‌కి. ఇంక నుంచి హ్యాండ్ రిటెన్ అడ్రెస్ లేబుల్స్ కాకుండా మన దగ్గర ప్రింటర్ ఉంది కాబట్టి అడ్రెస్ లేబుల్స్ గాని నీట్‌గా ప్రింట్ ఔట్ చేసుకుందాము అని చెప్పి నీట్‌గా ప్రింట్ ఔట్స్ తీసుకొని మొత్తం అన్నిటిని డిస్పాచ్ చేసేసాను. అండ్ ఇది ఇంకొక నైట్ అన్నమాట. మొత్తం అన్నీ డిస్పాచ్ చేసి పక్కన పెట్టుకొని అండ్ ఇంకా పక్క రోజు ఇంకా ఇది డిస్పాచ్ డే. ఆ రోజు ఏంటంటే లైక్ ఫోటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు అన్నీ తీసుకోవాలి. ఇంకా తప్పదు మనం ఇన్‌స్టాలో పోస్ట్ చేయాలి, యూట్యూబ్‌లో పోస్ట్ చేయాలి. అండ్ ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. కస్టమర్ టు నాకు, సేల్స్ చేసే నాకు వాళ్ళకి ఒక బాండింగ్ అనేది ఉంచాలి అని అంటే లైక్ వీడియోస్ ఇవన్నీ ఇంకా తీసుకోవటం అండ్ ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో షార్ట్స్ అవ్వచ్చు, లాంగ్ అవ్వచ్చు పోస్ట్ చేయడం ఇవన్నీ కంపల్సరీ కాబట్టి అన్ని వీడియోస్ తీసుకొని నీట్‌గా డిస్పాచ్ చేసి అన్ని ఆర్డర్స్ అయితే నేను పోస్టల్ యూజ్ చేసుకొని డిస్పాచ్ చేసి ఇచ్చేసాను. బికాస్ పోస్టల్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే ఈ ప్రైజెస్ రిలేటెడ్ చాలా తక్కువ ఉంటాయి అందుకోసమని. సో ఇది లాస్ట్ డిస్పాచ్ అండ్ ఈ వీక్ మొత్తం ఇలానే ఉంది. సో థ్యాంక్స్ టు ఎవ్రీ కస్టమర్, ఎవ్రీ సబ్స్క్రైబర్, ఎవ్రీ ఫాలోవర్ ఫ్రమ్ ఇన్‌స్టా టు వాట్సాప్ టు యూట్యూబ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అమ్మ. ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ మార్నింగ్ అయితే పార్సెల్స్ డిస్పాచ్ చేయడానికి, ఈవినింగ్ అయితే ఈ చాక్లెట్స్ అవ్వచ్చు, డ్రై ఫ్రూట్స్ అవ్వచ్చు ఏదో ఒకటి కొనడానికి ఇంకా మా అమ్మని తిప్పుతూనే ఉన్నాను. నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంకి మనమైతే ఒక హ్యాంపర్స్ అయితే డిజైన్ చేసి డిస్పాచ్ చేసాము. సో నెక్స్ట్ వీడియో నుంచి ఈ ఫెస్టివల్ హ్యాంపర్స్ మనం ఏం లాంచ్ చేస్తున్నాం ఏంటి అని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఆల్.